నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. రేయ్ ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయి అలా డల్ గా ఉన్నావు? ఇంకేం జరగలరా? ఇంకా నా ఎంగేజ్మెంట్ అవ్వలేదు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది? రేయ్ జరగాల్సిన టైం వస్తే అన్ని జరుగుతాయి గానీ నువ్వు ముందు పైకి లేగు లేగు, అలా డల్ గా ఉండకూడదు. నన్ను చూడు, నా డాన్స్ నాన్నగారు అది యోగా యోగా బావ గారు. మీరు రిలాక్స్ అవ్వండి, కూర్చోండి. అదేంటి బావ గారు డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యేలు అలా డల్ గా ఉన్నారు? కార్తీక్ హారికల పెళ్లి ఇప్పట్లో జరిగేట్లేదు బావ గారు. ఏమైంది అంకుల్? తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఏంటి పెళ్లి ఆగినట్ట? పెళ్లి ఆపమన్నట్టుగా. ఎవడు ఆపమంది? నా తమ్ముడు, అదే హారిక నాన్నగారు, మీ మామగారు పుష్కరాల్లో తనకు పిండ ప్రదానం చేసిన తర్వాతనే ఈ పెళ్లి జరిపించమన్నాడు. కృష్ణ పుష్కరాల గోదావరి పుష్కరాల? అది అడిగేలోపే బెడ్ కాఫీ వచ్చింది, నిద్రలో చేశాను. మళ్ళీ పడుకుని నిద్రతో అడగలేకపోయారు? ట్రై చేశా, నిద్ర రాలేదు, వాడు రాలేదు. గోదావరి పుష్కరాలు అంటే పోయిన ఏడాది అయిపోయింది, మళ్ళీ రావాలంటే 11 లాగాలి. కరెక్ట్. ఈ లోపు మా ఏజ్ కింద గేజ్ బారైపోతుంది. ఏం పర్వాలేదు, కృష్ణ పుష్కరాలు వస్తున్నాయిగా, తీర్చేద్దాం కోరిక. క్లారిటీ లేకుండా ఎలా తీరుస్తాం బావ గారు? కలే కదా అంకుల్. అమ్మమ్మ అలా కొట్టి పారేకు. వాడు పోయి ఇన్నాళ్ళైనా నా కల్లోకి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చాడో, ఎందుకు కోరాడు? తీర్చడం మన ధర్మం కదా. ఓరి వీడి ధర్మం తగలయ్యా. ఇప్పుడు మా పెళ్లికి పంగనామాలు పెడతారు. మైండ్ వాయిస్ అనుకుని బయటికి అనేస్తున్నావు. తెలిసి అన్నాను. ఏమనుకోకండి బావగారు, వాడి కోరిక తీర్చిన తర్వాతనే పెళ్లి. ఆగరా. ఇప్పుడు చీర డాన్స్ ఉల్లాసంగా ఉందా? ఉత్సాహంగా ఉందా? ఇది చీర డాన్స్ చెయ్యి. చీర చెయ్యి. మయ్యు మయ్యు ఆగు మయ్యు. మయ్యు ఎక్కడికి బయలుదేరావు? గీడుంటే నా లైఫ్ ఖరాబ్ అవుతుంది రా భయ్. నీదో లైఫ్ మళ్ళీ అది ఖరాబ్ అవడమా? నీ అయ్యా ఏం మాట్లాడుతున్నావు బే? నా లైఫ్ కి ఒక గోలీ ఉంది బే. గోలీ కాదు, గోల్ అంటే లక్ష్యం. గదేరా, నేను లేక టాలీవుడ్ చాలా మిస్ అవుతుందిరా బాయ్. నీ బాడీకి డాన్స్ కంటే యాక్టింగ్ బెటర్ ఏమో. నీకెట్లా తెలుసు? నాకు బాడీ మ్యూజిక్ తెలుసు. దాన్ని బాడీ మ్యూజిక్ అంటారా? బాడీ లాంగ్వేజ్ తెలుసు. బాడీకి భాష తెలియగలేంది, సంగీతం ఎందుకు తెలియకూడదు? లాజిక్ ఏరా బాయ్. నా బాడీలో కూడా మ్యూజిక్ ఉంది, దాన్ని సాన పెడతా. ఓహో, నీకు తెలిసిపోయిందా? బ్యాగ్ సర్దేసుకున్నావు? నీకేం తెలిసింది? మీరందరూ పెట్టి బేడ సర్దేసుకోండి. ఆ ముసలోడు పుష్కరాలు అయితేనే గాని పెళ్లి పెట్టడంట. గే పుష్కరాలు కృష్ణా గోదావరా? గోదావరి అంటే మళ్ళీ 12 ఏళ్ళు ఆగాలి. అది పడుకొని కలలో కనుక్కొని చెప్తాడంట. కలలేంటండ్రి? అబ్దుల్ కలాం లా కలలుగంటున్నాడు, అవే పాటిస్తాడంట. పద చెప్తాను. జిన్ ఇంత హార్డ్ గా ఉందేంట్రా? సారీ బ్రదర్, జిన్ను కాదు గుడుంబ. దరిద్రుడా, ఫస్ట్ టైం బాధల మందు కొడదాం అనుకుంటే నా చేత గుడుంబా కొట్టిస్తావా? బ్రాండ్ ఏదైతే ఏంది బ్రదర్, మనకు కావాల్సింది కిక్కే కదా. ఒరే నీ అబ్బా, నేను తాగేది కిక్కు కోసం కాదు. మరి కక్కుకోటు కోసం తాగుతున్నావా? రే కార్తీక్, ఏంట్రా మందు తాగుతున్నావేంటి? హారిక కోట్ల ఆస్తి పోయాక ఎవరి కోసం పవిత్రంగా ఉండాలరా? ఇప్పుడు నువ్వు కోట్ల ఆస్తి పోయిందని మందు తాగుతున్నావా, లేకపోతే హారికతో పెళ్లి మిస్ అయిందని మందు తాగుతున్నావా? హారికది ఏముంది అయ్య గారు, ఆమె కోసం 100 మంది ఉన్నారు, ఆస్తి పోయిందనే తాగుతున్నాడు. అబ్బా, ప్రేమ గురించి నీకేం తెలుసురా ముష్టినాయాల? షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. నో, షీ ఈజ్ ఎ క్యాస్ట్ఫుల్ గర్ల్. రేయ్, ఆ ముసలోడికి ఏదో కల వచ్చిందని పెళ్లి ఆప్ చేసేస్తే మనం చేతులు ముడుచుకొని కూర్చోవాలా? గుండె పాసం లేపొద్దామా? మా మామనే లేపేస్తావా? మా మామ మంచు. అయితే అల్లుడు కంచా. తాగడం కాదురా, బుర్రవాడు. హారిక లేనిదే నేను బ్రతకలేను తండ్రి. అదే ఆ హారికనే బ్రహ్మాస్త్రంగా వాడు పుత్రరత్నమా? ఎస్.
ఏంటి మాడిపోయిన పెస్టడి ఫేస్ పెట్టుకొచ్చా? ఫేసే కాదు, లైఫ్ మొత్తం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ముందు ఆ హోటల్ బాష్ ఆపి విషయం ఏంటో చెప్పు. మీ అంకుల్కే తెల్లవారుజామున కలొచ్చిందట. మన పెళ్లి జరగదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కలకి మన పెళ్లికి లింక్ ఏంటంట? ఆ విషయమే నువ్వు తెలుసుకోవాలి. అడుగుతా గాని ఇదిగో ఈ చీరలో ఎలా ఉన్నాను? సీరియల్ రేటింగ్ లేదని ఒకడు ఏడుస్తుంటే స్లాట్ దొరుకుతుందని ఇంకోటి సంబరపడ్డాడట. అలా ఉంది. కార్తీక్, ఈ మధ్య నన్ను అస్సలు పోగొట్టం మానేసావు. అబద్ధాలు చెప్పకూడదని ఒట్టేసుకున్నానులే. అంటే చిన్న నన్ను నువ్వు ఎప్పుడు పొగుడుతుంటే నీకు దిష్టి తగులుతుంది కదా అని. సరే సరే కార్తీక్, నా అందానికి రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 4 స్టార్స్ ఇస్తా. అంతేనా? నేను యావరేజా? నీ బంగారు మనసుకి 5కి 5 స్టార్స్ ఇస్తా. నువ్వు మాయగడువు కార్తీక్. ముందు నువ్వు వెళ్ళి మన పెళ్లి గురించి అంకుల్తో మాట్లాడు. ఎందుకు అంత టెన్షన్ పడతావు? మన పెళ్లి జరుగుతుంది. మెహూనా, ఇదిగో నువ్వు ముందు బయటికి వెళ్ళు, నేను రెడీ అవ్వాలి. ఇంకానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏరా హారికి ముసోడు దగ్గర పంపించావా? అదే పనిలో ఉన్నాను. ఈ ఇంట్లో దొంగనాలు మరీ ఎక్కువైపోయారు. నువ్వుండగా వేరే దొంగనాలు ఎవర్రా? నా ఫోన్ ఎవరో కొట్టేశారు. ఒరేయ్, నీకు అసలు ఫోన్ ఉందా? లేటెస్ట్ ఐఫోన్ ఉంది. నేను అడుగుతుంది పక్కోడ ఫోన్ గురించి కాదు. నీకు ఫోన్ ఉందా? మొబైల్ షోరూమ్ నుంచి కొట్టేశాను. సారీ, నేను కొన్నాను, వేరేడు కొట్టేశాడు. మళ్ళీ వాడి దగ్గర నుంచి నువ్వు కొట్టే. దొంగతనమా? తప్పు. అబ్బచా, తప్పుల గురించి నువ్వు మాట్లాడతావేట్రా? మారానంటే నమ్మదే లోకము. మారాను అనకూడదు, మానేశాను అనాలి. అది మారినప్పుడు కదా అనాల్సింది. రేయ్, నీ ఫోన్ నంబర్ చెప్పరా, రింగ్ ఇస్తే ఎక్కడుందో తెలుస్తుంది. 1122. తండ్రి అడుగుతుంది మోడల్ నంబర్ కాదు, మొబైల్ ఫోన్ నంబర్. 10 అంకెలు ఉంటాయే అది. అది ఫోన్ ఉన్నవాడు కదా తెలిసేది. కార్తీక్, నా ఫోన్ దొరికింది. హారిక, అది ఐఫోనేనా? అవును. గాడ్ ఇస్ గ్రేట్. దొంగ ఇస్ షేమ్. ఏమన్నారు? అదే హారిక, ఒక్క నిమిషం. ఇంకా మీ ఇద్దరు. హారిక, నేనే వస్తున్నా. అయినా నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళి అంకుల్తో మన పెళ్లి గురించి చెప్పి ఒప్పించు. అదే నేను ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పాలా అని. టిట్ ఫర్ టాట్. అంకుల్ చెప్పిన డ్రీమ్ ని రివర్స్ చెయ్యి. గుడ్ ఐడియా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? ఆ డాన్సులేంటి, ఆ కూతులేంటి? అయినా నువ్వు నా రూమ్ లోకి ఎలా వచ్చావు? అంతరాత్మని. వాట్? నీ అంతరాత్మని డ్యూడ్. నా అంతరాత్మవా? ఇంత చండాలంగా ఉన్నావు, పైగా యూత్ గా కనిపిస్తున్నావు. ఆత్మలకి ఏజ్ బార్ ఉండవు రా గుట్లే. భాష ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? కల్లో ఎవడ కనపడడం ఏమిటి? పెళ్లి పోస్ట్ పోన్ చేయడం ఏమిటి రా? ఏంటి, నాకు కళలు రాకూడదా? నేను వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకోకూడదా? సన్నీ లియోన్తో డాన్స్ చేస్తే చూడాలని ఉంది అంటాడు. చేస్తావా? మా తమ్ముడు అలాంటి కోరికలు కోరడు. సహారా ఎడారిలో శనక్కాయలు అమ్ముకునే మొహం నువ్వును. ఎవడూ చెప్పాడని పెళ్లి పోస్ట్ పోన్ చేయడం ఏమిటిరా? రే, ఈ ఆస్తి అంతా వాడిది, హారికి వాడి కూతురు. మరి అలాంటప్పుడు వాడి కోరిక ప్రకారం జరగాలి కదా. ఓ మై గాడ్, నీ జీవితమే నాకు సంకరాకిపోయింది. పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటావురా? పెళ్లి చేసి డూ ఇట్ ఇమీడియట్లీ. చెయ్యొచ్చు, కానీ మరి ఆ పుష్కరాలు, వాడికి పిండం. నీకు ఏజ్ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా స్టూపిడ్ ఫెలో. టీవీ రిపోర్టర్ నువ్వు ఏది చిన్నగా చెప్పవా? వేస్ట్, ఆల్ టైమ్ వేస్ట్. నీతో మాట్లాడడం కన్నా మూసి నదిలో దూకి ఆ కబ్బు భరించడం బెటర్. ఐఎమ్ జస్ట్ గోయింగ్. ఒక్క నిమిషం. ఏమైపోయాడు?
పోయాడు, ఇక్కడికి వెళ్ళాడు ఈ కోడికలుగాడు. సొల్యూషన్ చెప్పకుండా వెళ్ళిపోయాడే. ఏమైందమ్మా హారిక? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? టీవీ సీరియల్ నచ్చలేదా? కాదంకుల్, నాకు కల నచ్చలేదు. నువ్వు కలగన్నావా? నువ్వంటున్నావు, మీరు కలగన్నారా? అవునమ్మా, నిన్న రాత్రి మీ నాన్న కల్లో కనపడి పుష్కరాల్లో నాకు పిండం పెట్టకుండా అమ్మాయి పెళ్ళలా చేస్తావురా అని కేకలేశాడు. మీకు డాడీ ఏ టైంలో కల్లోకొచ్చారు? తెల్లవారుజామునే వచ్చాడు. నాకు తెల్లవారుజామునే. వెంటనే డాడీ వెళ్ళగానే మమ్మీ కల్లోకొచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కడుపులో పుట్టాలని నేను ఎదురు చూస్తుంటే ఇంకా పెళ్లి చేసుకోవా అని బోర్ నేర్చింది అంకుల్. మరి నా కల్లోకి రాలేదే? రావడానికి ఇదేమైనా T20 IPL మ్యాచా? కళ రావద్దు. అవును, చిక్కుల్లో పడ్డామే. ఇప్పుడు పెళ్లి చేస్తే వాడి కోపం, చేయకపోతే అమ్మ కోపం. ఇప్పుడు ఎలా? ముందు నేను పెళ్లి చేసుకుని మమ్మీని కన్న తర్వాత డాడీ కోరిక తీరుద్దాం, ఏమంటారు? లేటుగా వచ్చినా ఆనందించడానికి ఇదేమీ అసెంబ్లీ సీట్ కాదుగా. పెళ్లి ఆలోచిద్దాం. త్వరగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి అంకుల్. వాళ్ళంతా వరల్డ్ కప్ మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. అలాగే. ఏం చేస్తున్నారా? కనబడట్లా, బీట్ కొడుతున్నా. నీ వైఫ్ ఉంది కదా ఇంట్లో హోమ్ థియేటర్ ఉందని మల్టీప్లెక్స్ లో సినిమా చూడడం మానేస్తామా బ్రదర్? నీ హోమ్ థియేటర్ లో ఇంకొకటి పాట వినకుండా చూసుకో. మన రిలేషన్స్ ఫేస్బుక్ లాంటిది, ఎవరైనా కొట్టుకోవచ్చు. లైక్స్. ఆడదాని మనసు గెలుచుకోవడం పర్సు కొట్టేసినంత ఈజీ కాదురా. ఆడదాని మనసు, జేబులో పర్సు రెండు ఒకటే బ్రదర్. మనీ ఉంటేనే రెండింటికి వాల్యూ. నీ లైఫ్ బాగుందిరా. లైఫ్ లో ఏ గోల్స్ పెట్టుకో, ఏ వాల్యూస్ ఉండవు. ఓ 10 ఏళ్ళు పోతే పైన బట్ట కింద పొట్ట ఉంటుంది. బ్యాంక్ చూసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ ప్యాలెస్ ఉంటాయేమో గానీ నెమ్మరోసుకోవడానికి మెమరీస్ ఉండవు బ్రదర్. వెళ్ళి పని ఏమైంది? కాయా పండా? పచ్చి. అంటే నీ మాట కూడా వినలేదా? అంకుల్ కి మన వ్యదంతా చెప్పాను, ఆయన సానుకూలంగానే స్పందించారు. ఆ రాజకీయ భాషకి మామూలు భాషలో మ్యాటర్ చెప్పు. అది వారే స్వయంగా ప్రెస్ ముందు చెప్తారట. ఏం చెప్తారు? She's a boomer, baby, she's gonna make you a dreamer. She's a steamer, she's a steamer, she's gonna eat you up like a dreamer. ఇప్పుడు ఇది క్వార్టర్ కాదు, ఉత్త వాటర్. ఈ ఎదవగట్టం వేసిన దగ్గర నుంచి మనశ్శాంతిగా మందు తాగడానికి అవ్వటలేదు. అందుకే పట్ట పగలే మొదలు పెట్టేశా. మంచిగా లేదే. ఐడియా, నేనే వంటగదిలోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటా. జిన్ను జిన్ను జిన్ను, మీ నాన్నగారు కనిపించట్లేదేంటి? సాయంత్రం అయితే నాన్నగారు పూజలోకి వెళ్ళిపోతారు. జిన్ను ఇక్కడే ఉన్నారు. జిన్ను ఎక్కడ? జిన్ను ఎక్కడ? నాన్నగారు ఏంటి వెతుకుతున్నారు? వాటర్ బాటిల్ రా, వాటర్ బాటిల్. వంటగదిలోకి వెళ్ళొచ్చాను లేదో, వాటర్ బాటిల్ మాయం. ఐ వాంట్ మై వాటర్ బాటిల్ రైట్ నౌ. ఏంటి ఆఫ్టర్ ఒక వాటర్ బాటిల్ కి ఇంతలా ఎగురుతున్నాడు? అదేమైనా క్వార్టర్ బాటిల్ కొట్టేయడానికి? ఆఫ్టర్ ఆల్ వాటర్ బాటిలే కదా. అందులో క్వార్టర్ కలిపాను రా. అలా ఎలా పెట్టావరా?
అలా ఎలా పెట్టారు నాన్నగారు? అయినా ఇప్పుడు దానికోసం అంత టెన్షన్ ఎందుకు? నా రూమ్ లో ఇంకో బాటిల్ ఉంది, తెచ్చి కార్తీక్. అది మామూలు వాటర్ బాటిల్ కాదు, నాకు అదే కావాలి. అంటే గంగాజలమా? ఆల్మోస్ట్ అలాంటిదే అంకుల్, కానీ అది పోయినందుకు కాదు, ఇప్పుడు ఈ ఇంట్లో అది ఎవరు తాగేశాడా అని. నాన్నగారు కంట్రోల్ కంట్రోల్. మందురా, బంగారంలా కలుపుకుని నా మందు. ఒకసారి మందు మందు అన్నావంటే పురుగుల మందు తీసుకొచ్చి గొంతులో చంపేస్తా. ఈశ్వరుని బతుకు ఆఖరికి నా కోటరు మయూరి చేతిలో ఉందిరా. ఒరే గట్టిగా అరవకరా, ముసలోడు విన్నాడంటే కొంప కొల్లేరవుతుంది. అది పడిపోయేలా ఉంది. నరుని బతుకు నటన ఈశ్వరుని బతుకు ఘటన తెలుసా మయూరి కిందికు, అంకుల్ చూసారంటే గొడవలు అయిపోతాయి. మామా ఈ బాటిల్లో భలే కిక్ ఉంది మామా. అది వాటర్ కిక్ కాదే, నా కోటర్ కిక్. మయూరి ఇచ్చే తగిట 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 వదలండ్రి. బాయ్ తగిట 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 తందానా. ఆహా గుండు బాబాయ్ తగిట 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 తందానా. తగిట 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 బాబాయ్. ఇప్పుడు నన్ను బాబాయ్ అని పిలిచింది ఎవరు? అదే నేనే అంకుల్. లేదే, ఏదో ఆడవాయిస్ విన్నాను. మిమిక్రీ నేర్చుకుంటున్నాను. బాబాయ్ గారు మిమిక్రియా? అయినా నేను నీకు బాబాయ్ని కాదే. ఒకవేళ అయితే ఎలా ఉంటుందా అని. ఇంకా నా వల్ల కదరా. వాటర్ బాటిల్ అది వాటర్ కాదు, కోటర్. ఏమన్నారు బాబు గారు? ఏం లేదు. తుఫాన్ తీరం దాటిందా తండ్రి? ఇంకా గుండు బాస్ దగ్గరే కేంద్రీకమై ఉంది. ఎప్పుడు తీరం తాకుతుందో ఏమో. అసలు మీ ఫ్రెండ్ జాతకంలో పెళ్లి యోగం ఉందో లేదో జాతకం చూపించలేకపోయారా? వాడి గని పెళ్లి సక్రమంగా జరిగితే ఆ 7 కొండల వాడికి నీ తలనీలాలు సమర్పించుకుంటాను. మరి ఇదేంటి? ఇరాన్ అమెరికా బాంబులు వేసుకుంటే మధ్యలో కోయటి మీద పడినట్టు నా తలెంటుకులేండి స్వామి. నాది విగ్గు కదరా, అందుకని. పోనీ ఓ పని చేస్తా, మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. పెళ్ళా? నాకొద్దు. అదేంట్రా పిలిచి పిల్లని ఇస్తా అంటే వద్దంటున్నావు? తండ్రి ఆడికొద్దంట గాని నాకేదైనా పెళ్ళుండో చూడవా, చేసుకుంటా. నీకు డాన్స్ మాస్టర్ ఉందిగా? అది ఎప్పటి కన్ఫర్మ్ గా టికెటే. కనీసం ఆరేసి కూడా కాదు, నాకు సతీ సవిత్ర లాంటి పతివర్త చాలు. సతీ మళ్ళీ సావిత్రి నీకిద్దరు కావాలా? రై సతీ సావిత్రి అంటే ఒక్కరే మహాపతివర్త. అట్నా? అయినా పతివర్తల మనకెందుకు చెప్పు, తప్పు చేస్తే చెప్పిస్తారు. ఇది కంప్యూటర్ యుగంరా, శాపాలు ఉండవు, అన్ని పాపాలే. ఈ సస్పెన్స్ వీడేదాకా మందు కొట్టాల్సిందే. మందు కొట్టేటప్పుడు రూమ్ లోకి ఎవరు రాకుండా చూసుకోండి. పట్టపగలి ఈ బారేంటి తండ్రి? కొన్ని జీవితాలు అంతే, వదిలే. హాయ్ మందు. మందే పదే. ఇందాక నుంచి చూస్తున్నా, అచ్చు నీ పక్కన నీలాంటాడు ఇంకొకడు ఉన్నాడు. నీకే మందు ఎక్కువై అంతా రెండుగా కనబడుతున్నాయి. కార్తీక్ స్టడీ స్టడీ. కార్తీక్ మీ నాన్నగారు ఎక్కడ? రియల్ నాన్న, రియాలిటీ షో నాన్న. ముంచేశాడు. ఇద్దరున్నారా? తల్లులైతే లెక్కే లేదు సాగా. తల్లులేంటయ్యా కార్తీక్? ఇప్పుడు ఇంటింటికి తిరిగి మాదాకోళం తల్లే అన్నప్పుడు ప్రతి ముద్దేసిన తల్లి తల్లే కదా.
ఏంటి లాజిక్ కదా? నోరు మీరా లాజికే కానీ ఆ. ఇది అనాల్సింది ముష్టాడు కదా. నేను చెప్పేది కూడా అదే కదా. అంటే అంకుల్ ఎంతైనా మీరు మావగారు కదా, అందుకే అన్నయ్య మీతో జోక్ చేశాడు. చిలిపి. జోకా భలే వాడివయ్యా. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? హాఫ్ కి ఫుల్ కి మధ్యలో ఉన్నాడు. నన్ను ముందే బయటికి పంపించేసినాడు. ఈ హాఫ్ ఏంటి, ఫుల్ ఏంటి, ఈ గోల్ ఏంటి? అన్నయ్య నేను వదిన పిలుస్తోంది. పెద్ద వదిన, చిన్న వదిన. అన్నయ్య నీ భార్య. అమ్మో డేంజర్. ఎటు వస్తుందా? ఇటు వస్తుంది. అయితే నేను ఇటు పోతా. నమస్కారం. నమస్కారం. ఎగ్జిబిషన్ లో తప్పిపోయిన పిల్లాళ్ళ టెన్షన్ ఏంటండి? పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి. థ్యాంక్స్. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే రేపు సమాజంలో తల ఎత్తుకుని ఎలా తిరగగలడు నా కొడుకు? ఆ అవసరం లేదయ్యా. మనం అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. ఇది తథ్యం. ఎంత గొప్ప శుభవార్త చెప్పారు. లేకపోతే మేమంతా రోడ్లు పాలవుతాం అనుకున్నాం.